సృష్టికి మూలం మహిళ. తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా ఆమె చూపించే ప్రేమ ముందు ఎంత కష్టమైనా దూదిపించేలా ఎగిరిపోతుంది. మహిళ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం తమకెవ్వరూ సాటిరారంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది 28 ఏళ్ల యువతి. 200 కేజీల పవర్ లిఫ్టింగ్ అవలీలగా చేసిస్తోంది. అంతర్జాతీయంగా భారత్ పేరు మార్మోగేలా బంగారు పతకాన్ని తెచ్చి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా పవర్ లిఫ్టర్ స్ఫూర్తిపై ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు స్ఫూర్తి. చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి. స్కూల్ డేస్ నుంచి ప్రతి క్రీడలో పాల్గొంటూ వచ్చింది. కానీ తండ్రికి ఆమెను ఐఏఎస్ చేయాలన్న కలతో ఐఏఎస్ కోచింగ్ వైపు పంపారు. కానీ తన కలని మాత్రం వదులుకోకుండా ప్రతి క్రీడలో పాల్గొంటూ వచ్చింది. బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. ట్రైనింగ్కు వెళ్లాలంటే చిన్ననాటి నుంచే కోచింగ్కు వెళ్లాలి. అప్పటికే తన వయసు పరిమితి దాటిపోవడంతో ఆమె కల నెరవేరలేదు. దీంతో ఏ క్రీడలో అయితే అపోనెంట్ ఉండరో ఆ క్రీడను ఎంచుకుంది స్ఫూర్తి. వెయిట్ లిఫ్టింగ్ అందరికీ తెలిసిన క్రీడే, కానీ పవర్ లిఫ్టింగ్ చాలా మందికి తెలియదు. ఈ పవర్ లిఫ్టింగ్ కూడా మహిళకి చాలా కష్టతరమైన క్రీడ. ఈ పవర్ లిఫ్టింగ్ లో ప్రతిసారి ఒకే బరువును మోయలేము. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి, ఎముకల దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరి తీసుకునే సమయంలో తేడా కూడా వస్తుంది. వాటన్నింటినీ ఈ క్రీడలో అధిగమించాల్సి ఉంది. సాధారణంగా మహిళలు 50 నుంచి 60 కేజీల వరకు బరువు ఎత్తగలరు. కానీ ఈ క్రీడ కోసం ఎంతో శారీరక శ్రమతో 200 కేజీల వరకు బరువు లిఫ్ట్ చేయగలమని నిరూపించింది స్ఫూర్తి. ఒక ఉమెన్ని మీరు చూస్తే ఒక డాటర్లా, మదర్లా, వైఫ్లా, సిస్టర్లా, ఫ్రెండ్ లాగా, ఒక టీచర్ లాగా చాలా బాగా చేస్తారు రోల్స్. ఉమెన్ ఆర్ యాక్చువల్లీ స్ట్రాంగ్ బికాజ్ ఆఫ్ మెనీ రీజన్స్. బీట్ ద ఫుడ్ దే ఈట్, లేకపోతే వాళ్ళు ఇంట్లో చేసే యాక్టివిటీస్ కూడా వాళ్ళకి చాలా ఫిజికల్ యాక్టివిటీసే. సో వాళ్ళు ఈజీగా పవర్ లిఫ్టింగ్ అనేది చూస్ చేసుకోవచ్చు. పవర్ లిఫ్టింగ్ లో 2 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ డిసెంబర్లో కిర్గిజిస్తాన్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది ఈ హైదరాబాద్ కు చెందిన స్ఫూర్తి. మహిళకు అసాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించిందామె. ఒకవైపు ఐఏఎస్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూనే మరోవైపు చదువుతూ క్రీడల్లో రాణిస్తున్నారు స్ఫూర్తి. పవర్ లిఫ్టింగ్లో నేను డెడ్ లిఫ్ట్ 120 కేజీస్ చేయగలుగుతాను, స్క్వాట్ 80 కేజీస్ అండ్ బెంచ్ ప్రెస్ 40 కేజీస్. 60 కేజీ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీలో వస్తాను. ఓపెన్ కేటగిరీ అంటే 24 నుంచి 40 ఇయర్స్ ఉమెన్ అంతా ఓపెన్ కేటగిరీలో ఉంటారు. అండ్ నేను సెకండ్ క్లాస్ నుంచి చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. మోర్ దెన్ 100 కాంపిటీషన్స్ ఈజీగా. అండ్ ఆల్సో డిఫరెంట్ ఫీల్డ్స్, పవర్ లిఫ్టింగ్ అనే కాదు, నేను బ్యాడ్మింటన్, త్రోబాల్, డిస్క్, హ్యామర్, పెయింట్, స్విమ్మింగ్, చెస్ ఇలాంటి చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. అబ్బాయిలే కాదు, అమ్మాయిల్లోనూ బరువులు ఎత్తే సత్తా ఉందని నిరూపించింది హైదరాబాద్ యువతి స్ఫూర్తి. ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని విజయాలు సాధిస్తానంటోంది.